నమస్తే అండి. ఈరోజు మందపాడు గ్రామం గుంటూరు జిల్లా నుంచి కోటిరెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు. సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది వజ్ర రేవతి అనే వెరైటీ చూడటానికి పుల్లడిగుంట గ్రామం మరియు గారపాడు గ్రామం వచ్చారు. ఈ రెండు వెరైటీలు వాళ్ళు చూశారు. ఇది ఎలాగుందనేది వారి మాటల్లోనే వినండి ఒకసారి. నమస్తే అండి కోటిరెడ్డి గారు. నమస్తే అండి. ఇది రేవతి కదా, రేవతి చూసాము, బాగానే ఉంది. వైర్లెస్ బొబ్బర్ అని లేదు. తోట బాగా హైట్గాను నడుము ఎత్తుంది. కాపు కూడా చిక్కదారు దగ్గర కాపు. పంట ఎరగాయ కూడా పంట బాగానే ఉంది. ఇది బచ్చ కూడా లేదు, తాలు కూడా లేదు. దిగుబడి కూడా ఇప్పుడు కాయ వరకు 15 కాంచి 17 గంటల వరకు కాపు కాసింది. ఇంకా తెత్త వస్తే దాదాపు ఇంకో 10 గంటల కాపు దిగిద్ది. 10 గంటలకు ఏమాత్రం తగ్గు. బాగుంది వెరైటీ, వేసుకోవచ్చు తగ్గినట్లు. ఓకే. ఈ వజ్ర అనే వెరైటీ ఎలాగుంది? వజ్ర వెరైటీ బ్యాడ్కి ఇది బొట్ట టైపు. ఒక ఎకరానికి ఒక 15 క్వింటాల కాడ కాసి ఉంది. ఇది ఆల్రెడీ కోసి ఉంది సార్, ఇప్పుడు కోత జరిగి ఉంది, కోసి ఉంది అంట. ఇంకా ఇప్పుడు వాటర్ పెట్టి తంతులు లెగిస్తే అది కూడా దాదాపు మన 10 గంటల కాపు దిగుబడి వచ్చే ఉంది. మొత్తం ఏదైనా 10 గంటలు దిగుబడులు వస్తాయి. బాగుంది వెరైటీ. మచ్చ కానీ తాళ్ళు కానీ ఏం లేదు. మండకాయ వరకు బాగా నీట్గా ఉంది, వేసుకొని తగ్గిస్తున్నాం. ప్రసాద్ రెడ్డి గారు, ఇప్పుడు దాకా వర్షాలు ఉన్నాయి, అంతకుముందు చూసుకుంటేనేమో వాతావరణం బెట్టగా ఉంది. ఈ బెట్ట వాతావరణానికి ఈ వర్షాలు, ఈ తుఫాన్ అని వచ్చినాయి కదా, ఈ వాతావరణానికి ఈ వెరైటీలు రెండు ఎలాగుండయండి? ఓకే, బాగానే ఉంది. బాగుంటే ఎలాగుంది అంటే తాళురు తాలు శాతాన్ని ఏమైనా గమనించారు? తాలు లేదు ప్రస్తుతానికి అయితే, ఇప్పటికైతే లేదు. కళ్ళ మీద వర్షం పడితే కానీ ఏమాత్రం పర్సెంట్ కానీ చూస్తే కానీ తెలియదు. ఇప్పుడు కోసికాయ అయితే చూసాము, కళ్ళం కూడా చూసాము. ఒక 5% కూడా లేదు. అది ఇంకా ఇప్పుడు ఉండకాయ కూడా, అది కూడా కాస్తే కోత కోసి ఎండగడితే అది ఎట్లా ఉండేది ఆ పర్సెంట్ కూడా తెలిసిద్ది మాకు. ఇప్పుడు వేసుకొని విత్తనాలు 2 విత్తనాలు మంచి విత్తనాలు వెరైటీ. ఓకే. 2 సార్లు చూసారుగా, 2 వెరైటీలు? 2 వెరైటీ చూసాం. 2 సార్లు కూడా చూసాము. ఏరే సార్లు కూడా చూసాము, అది కూడా బాగున్నాయి. 2 సార్లు చూసాము, అవి కూడా తోటలు బాగున్నాయి. ఆడ బొబ్బర అది లేదు, నల్లి లేకుండా బాగానే ఉన్నాయి. 2 వేసుకొని తగ్గిస్తున్నాయి. చుట్టుపక్కల ఏరియాలు కూడా గమనించారు కదండి ఇక్కడ, అంటే ఈ విలేజ్లో పక్కన విలేజ్ కూడా ఉన్నాయి. ఏరే విత్తనాలు ఉన్నాయి కానీ అవి కూడా ఈ బొబ్బర అది ఉంది. అది దాని మీద వీటి మీద బెస్ట్ పర్ల బాగున్నాయి. వాటి మీద 100% నెంబర్ 1 విత్తనం వేసుకోవాలి. రైతులకి ఏమైనా సలహా చెప్పదలుచుకున్నారండి? మాకు దాదాపు తెలిసిన వరకు మా ఊళ్ళ వరకు చూద్దాం. మంచి విత్తనం వెరైటీ అని ఇబ్బంది లేదు, వేసుకోవచ్చు. నిర్భయంగా వేసుకోవచ్చు అంటారు రైతులు? వేసుకోవచ్చు నెంబర్ 1, దీన్ని ఇబ్బంది లేదు. ఇప్పుడు 1 తేడా 2 తేడాలు వేసినట్టున్నారు. అది ఇంకా నీళ్ళు వాటర్ అది ఉండటం అయితే దాదాపు 30 గంటలు 35 గంటల వరకు కూడా దీని దిగుబడి కాసే మార్గం ఉంది. అది మంచి విత్తనం వెరైటీ నెంబర్ 1. ధన్యవాదాలు. ఓకే.